సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము నుండి ప్రారంభం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియము. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలలో ఉన్నాము. యేసు ప్రభువా, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో, డ్యూటీలలో, ప్రతి ప్రయాణంలో మీ కృపాక్షేమాలు ఉంచి క్షేమంగా నడిపించావు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా ముగిస్తుంది. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రతి ప్రయాణములో, ప్రతి డ్యూటీలో, ప్రతి వృత్తిలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలు ఉంచి ఉన్నతమైన పదవులు కూడా దయచి సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకును, నాయకుల కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును, పరిపాలకుల కొరకును, సమస్త ప్రజల రక్షణ కొరకును ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయబద్ధులమై ఉంది. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. లోకము లోక ఇచ్ఛలతో ఆనందముతో మునిగి తేలుతాము. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థించెదరో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనుక ఆయన నామములో ప్రార్థన చేయవారిలో సమూయేలు ఒకడు అన్నట్టుగా మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. భూమి మీద జీవించినంత కాలము ఈ విధంగా కొనసాగుటకు మీకు కొనసాగించి ఇప్పుడు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. యంత్ర శబ్దం ద్వారా ఎందులైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనను గురించి అనేకమైన విషయాలు ఇక్కడ వెల్లడి చేయొచ్చు. మన ప్రార్థన
బహిరంగంగా ఉండకూడదు. మన ప్రార్థన ఎలాగుండాలంటే రహస్యముగా ఉండాలి. అందుకని ఇర్మీయా గ్రంథంలో ఏమంటాడంటే, మీరు నాకు ప్రార్థన చేయ ఒత్తురేమో అని నేను మీ మనవిని ఆలకింతును అంటాడు. సమస్యల మధ్య దానియేలు ఉన్నాడు. సమస్యలలో ఉన్నాడు దానియేలు. కానీ దానియేలు గురించి మనం ఏం చదువుతాము? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిన వాడై అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను అనే మాట మనం చూస్తాం. కనుక సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థన ప్రాముఖ్యము. నేటి క్రైస్తవ్యము ప్రార్థన అనే పదాన్ని వదిలివేసింది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలతో కాలము గడుపుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయములో ఎథెన్సు వారును అక్కడ నివసించు పరజనులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే టైంపాస్ పీపుల్ ఇలా కొద్దుపోవాలి. కానీ క్రైస్తవునికి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము అమూల్యమైనది అని గ్రహించాలి. అది గ్రహించడం లేదు. అందుకే అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థించు. ప్రార్థించాలి, ప్రార్థనలో పోరాడాలి. దానియేలు తను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిరుగుబాటు చేసిన తన ప్రజల కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రజల క్షేమము కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసి జీవితంలో ప్రార్థన అత్యంత విలువైనది అని మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 16:24లో ఒక శ్రేష్టమైన మాట అంటాడు. 16వ అధ్యాయం 24వ వచనం. ఆ పక్క స్విచ్, ఆ పక్క సైడ్ అక్కడ సైడ్ స్విచ్ ఇంకా పై ఇటువైపు అది. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. 15వ అధ్యాయము 7వ వచనములో 15:7లో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. కనుక ప్రార్థన వేషధారుల వలె. వేషధారులు వారేదో భక్తిలో
పరలోకములో దిగి వచ్చిన భక్తాదులాగా కనపడతారు. చూసారా? ఆడన్న టీ హోటల్లో ఉన్నామనుకోండి, ప్రభా ఈ టీని నీ రక్తంతో ప్రోక్షించయ్యా అంటున్నారు. చూసారు? ప్రవర్తనేమో మంచిది కాదు. దేవుడు కోరుకునేది ప్రవర్తన, సాక్ష్యము. భక్తాదుల్లాగా కనపరుచుకో అని చెప్పలే దేవుడు. నీ సాక్ష్యము ముఖ్యము, నీ ప్రవర్తన ముఖ్యం. ప్రోక్షణ చేయి అంటున్నాడు. తాగుతూనే ఎదుటివారి మీద విమర్శ చేస్తూ, విస్తరించి మనుషుల కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. కానీ నీవైతే అలా కాదు. నీ అవసరత ఏవైతే ఉన్నావో, నీ అక్కర్లు ఏవైతే ఉన్నావో ప్రార్థించాలి. ప్రార్థనలో అపవాదిని జయించుటకు ప్రార్థనలో ఎప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేయుచు విజ్ఞాపనము చేయుచు ఏమంటున్నాడు? సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువలేని జీవితంలో ఉన్నారు నేటి క్రైస్తవ్యం. నిద్రమత్తులో ఉన్నారు, మెలకువ ఉండడం లేదు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువ జీవితం ఉండాలి. కానీ మెలకువ జీవితం లేదు. ఆ బుద్ధి లేని కన్యకలు అంటున్నారు, ఏమంటున్నారు? మా దివిటీలు వెలిగించబడలేదు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. మా ఇంట్లో మేము 3 కుమారులం. మాకంత అనుకూలమైన కుటుంబం కాదు మాది. కనీసము కరెంటు కూడా లేదు. నేను ఎదుగుతున్నప్పుడు ఒక సీసాకు కిరసనాయిలు పోసి ఒక రంధ్రం వేసి ఒక గుడ్డతో వెలిగించాను. నేనేమో మరి గోడా బచ్చ మీద ఆసక్తి కలిగిన వాడిని. మా అమ్మ ఎప్పుడొచ్చి కొడతాదో అని చెప్పేసి ఆ బుడ్డికి ఏం చేయాలంటే రాత్రంతా కాలిన ఆ ఒత్తిని తీసివేసి మరలా గుడ్డను పైకి తీసి వెలిగించాలి. మా అమ్మ యాడగిచ్చుతాదని నేను వచ్చి ఆ బుడ్డిని అట్లే వెలిగించేవాడిని. అది గుడ్డి దీపముగా ఉంది. అది కాలుతూనే ఉంది కానీ సరైన వెలుతురు లేదు. మళ్ళా మా అమ్మ వచ్చి 4 బీకి దాన్ని పైకి లాగి దాన్ని కట్ చేసి మళ్ళీ వెలిగిస్తే ఇంటికల్లా వెలుగొచ్చి మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఆధ్యాత్మికమైన విషయాలలో
లోక సంబంధమైన లోతుల్లో చిక్కుకొని పోతున్నారు నేటి విశ్వాసులు. గ్రహించడం లేదు నా ఆత్మీయ జీవితం ఎక్కడా, దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నేనున్నానా? దేవుని పిలుపునకు చిత్తము నీ దాసుడను నీ దాసురాలను అనగలగనా నేను? కారణం ఏమంటే నిలువెచ్చ జీవితంలో ఉండిపోయి వెలిగించబడడం లేదు. కానీ బాప్తీసమిచ్చి యోహాను గురించి రక్షకుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండేది. ఫిలిప్పీ విశ్వాసులతో అంటున్నాడు కదా పౌలు గారు, మీరు వక్రమైన జనము మధ్య జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతులు వలె ప్రకాశించుచున్నారు. ప్రకాశమానం పోయింది, ఆత్మీయమైన అంధత్వంలో ఉండిపోయారు. నువ్వు నిజంగా వెలిగింపబడిన వాడవు, వెలిగించబడిన దానివన్న దానికి నిదర్శనం ఏమంటే కూడికలకు మొదటే వస్తావు. నాకు తెలిసిన వాడు ఒకడు వాని యొక్క గొప్పతనం కోసము ప్రారంభమైనప్పుడు రాడు, ఆ చెట్ల సాటున ఉంటాడు. పాటలైనప్పుడు రాడు, ఆ చెట్ల సాటున ఉంటాడు. ప్రసంగమైనాక రాడు, ఆ చెట్ల సాటున ఉంటాడు. కానుకలు పట్టినాక రాడు, ఆ చెట్ల సాటున ఉంటాడు. ఆమెననే తప్పుడు వచ్చేస్తాడు. ఎందుకు? నేను అక్కర్లేదా? ఓ వీడు దానమన్నను యాడో పక్కన పడేసి వీడు గొప్ప అవుతాడు అని చెట్ల దాచున దాక్కున్నాడో ఇప్పుడు మట్టి పాలై రాళ్ళ కింద నిద్రపోతుంది. సరే, ఎందుకు? ఇంకా పాటలు పెట్టలేదులే, ఇంకా లైట్లు వేయలేదులే, అమ్ము తలుపు తీర్చి మళ్ళీ ఏమనుకుంటారో. ఏంటివి ఇవన్నీ? పాడు చేసే ఆలోచనలు, నీ జీవితాన్ని పాడు చేసే ఆలోచనలో గుర్తుపెట్టు. భక్తులు అలా లేరు. 42వ కీర్తనలో ఏమంటున్నారు? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేయిచున్నదంట. ఏమంటున్నాడు? తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడేదని. ఇది ఆత్మీయ తీవ్రత అంటే. చూసారా? ఇక జీవితాంతం పనులేనా? ప్రభుకు సమయం లేదా? ప్రభుకు సమయం ఇవ్వవా? వారంలో 2 రాత్రులు, వారంలో 1 పగలు, అంత బిజీ అయిపోయినావా నీ ఆధ్యాత్మిక జీవితములో? భక్తులు అలా కాదు. వారు సమేతముగా, కుటుంబ సమేతముగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే నీలో ఆత్మీయత క్షీణించిపోయి శరీర సంబంధమైన ఆలోచనలు పుడుతున్నాయి కనుకనే
నువ్వు వెనక వస్తూ ఉన్నావు, గుర్తుపెట్టు. కానీ భక్తులు అలా కాదు. నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే ఊరికి చెప్పుకోవడమే. వాళ్ళ గచ్చ 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 దేవానికి స్తోత్రం. నేను పాటలు ఎత్తు ఏవైనా 7 చరణాలు ఉండే పాట ఎప్పుడూ ఉండదు. 2 చరణాలు 3 చరణాలు ఎందుకు అయిపోల్లా. కూడుకున్నాము, ఆమెనన్నాము, పరిగెత్తాము. ఇదేం భక్తి? ఇదేం భక్తి? దేవుని సన్నిధిలో అన్న 84 సంవత్సరాలు దేవాలయమును విడువక, అది తీవ్రత. రాత్రింబగళ్ళు ప్రార్థనలు ఉపవాసములతో కాలము గడుపుచు ఇశ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గూర్చి మాట్లాడుతూ ఉందంట. ఆమె వృద్ధురాలు. ఇది ఆత్మీయ తీవ్రత అంటే. అసలు గమనించుకున్నది. జ్ఞాపన ప్రార్థన అంటే ఏంది? మన తప్పులు సరి చేసుకొని ముందుకు సాగడానికి. కనుక ప్రార్థనల యందు ఎలా ఉండాలంటే విశ్వాసి నిలకడగా ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండు. నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని ఏమంట మా కొరకు ప్రార్థన చేయుడి. మీ అక్కర్లేవి, మీ అవసరతలేంటివి ఏవైనా ఉండండి, చెప్పండి అంటే నోరు రానే రాదు. అయినా నువ్వు ఉన్నోళ్ళకి పెద్ద ప్రార్థన చేస్తావు, మా లాంటి చిన్న ప్రార్థన చేస్తావు. మేము కనపడతామని సెటైర్లు వేయడానికి ముందు ఉంటారు. భక్తులు ఏమడుగుతున్నారు? మా కొరకు ప్రార్థన. మందిరములో కూడా నీరు నోరు రాకపోతే ఏమనుకోవాలి? నిన్నేమనుకోవాలి? హన్న హృదయాన్ని కుమ్మరించింది. యెహోవా నాకు నింద తొలగించయ్యా. నువ్వెక్కడున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ? ప్రార్థన యందు నిలకడగా ఉండు, కృతజ్ఞత గలవారై ఉండు. మరొక మాట, సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకొనుచు సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుచు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదానిగా కృపాసహితము గలదానిగా ఉండని. ప్రార్థన యందు నిలకడ. ఆ సమస్యకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. జవాబు వచ్చినప్పుడు సమాజ మందిరంలో నిలబడి, సహోదరులారా, ప్రార్థన వలన దేవుడు మా ఇంటిలో
ఈ కార్యం జరిగింది అని కృతజ్ఞత చెల్లించాలి. సంఘానికి సంతోషం అవుతుంది. ఇంకా ప్రార్థన ఒకటి రహస్యముగా చేయి, రెండవది స్పష్టముగా చేయుము. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ వచనం, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. కోరుకోగా నీ తండ్రికి తెలియజేయి. సునేమురాలు తన కుమారుని ఎలీషా యొద్దకు తీసుకొని వచ్చి, ఇప్పుడు అమావాస్య కాదే అని భర్త ప్రశ్న వేస్తూ ఉంటే ఆమె అంటున్నది, దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది. ఎంత విశ్వాసము కలిగినదంటే పనివానితో పంపాడు. రై ఆమెమో సునీమురాలు కనపడుతున్నట్లు కనపడుతుంది. ఆమె కుమారుడు సుఖముగా ఉన్నారో లేదో కనుక్కోబోని పంపితే మృతుని తీసుకొని వస్తూ ఏమంటున్నది ఆమె, మేము సుఖముగానే ఉన్నాము అంటూ ఉందండి. ఏమంటుంది? మేము సుఖముగానే ఉన్నాము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 26వ వచనం, 4:26, ఆమెను ఎదుర్కొనుడు పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీనితో చెప్పి పంపిన. అందుకు ఆమె సుఖముగా ఉన్నాము ఏమంటుంది? సుఖముగా మృతుని తీసుకొని వచ్చి, ఇప్పుడు 26:8 వచనములో, అయ్యా నన్ను భ్రమ పెట్టవద్దయ్యా, నేనేమైనా అడిగానయ్యా, నీవే ప్రార్థించి అద్భుతంగా అనుగ్రహించావు, ఇప్పుడు నీవే విను బాబుచ్చి. ఏం చేయడు గేహాజీ? ఇప్పుడు ఆ బాలుని తీసుకొని వెళ్ళి 4వ అధ్యాయం 33వ వచనం, తానే లోపలికి వెళ్ళి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి ప్రార్థన చేసి 37వ వచనం, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని, ఏలియా కాలంలో కూడా ఆ విధవరాలు నా పాపాన్ని బయటపడుటకు నువ్వు వచ్చావు కదా అంటున్నది. ఏలియా అద్భుతంగా ఆ చిన్నవాడిని బ్రతికించి, ఎలీషా కాలంలో అప్పులవాడు ఆ విధవరాలి పిల్లల్ని తీసుకుని వెళ్తావంటే, తన భర్తను గురించి దైవజనుని ఎదుట సాక్ష్యం ఇచ్చిన స్త్రీ. ఎంత చక్కని మాట అండి. నా భర్త భక్తి గలవాడవని నీ వెరుగుదువు కదా అంటుందండి ఒక దైవజనుని ఎదుట. ఉందా ఈ సాక్ష్యం? భర్త విషయంలో సాక్ష్యం ఉందా? భార్య విషయంలో సాక్ష్యం ఉందా? అమ్మా నీ ఇంటిలో ఏముంది?
నా ఇంటిలో కొంచెం నూనె ఉంది, చాలమ్మా, నీవు నీ పిల్లలు తలుపులు వేసుకొని ఆ నూనె పోయాను. ఆమె అప్పులు తీరడమే గాక వారు సుఖపడ్డారు. ఇంకా ప్రార్థించాలి, స్పష్టముగా నీ సమస్య ఏదో, నీ అక్కర ఏదో ప్రభునకు తెలియజేయాలి. సరే, నువ్వు స్పష్టంగా ప్రభుని అడిగితే ఆయన ఆశ్చర్యకరంగా అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. మూడవ మాట, ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి. లూకాసు సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినది ఇచ్చును అని మీతో చెప్తున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువానికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. స్నేహితుడు వచ్చాడు, రే పిల్లలు పండుకున్నాడు, గట్టిగా అరిసాకు, లేదురా నాకు అవసరం ఉందిరా, నా పిల్లలు ఆకలితో ఉన్నారు. మాటి మాటికి సిగ్గుమాలి, ప్రార్థనలో పట్టుదల, విశ్వాస జీవితంలో ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు ఆశ్చర్యకరంగా నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. లోతును తప్పించడానికి అబ్రహాము అనేక మార్లు విజ్ఞాపనం చేశాడు. నేను దుమ్మును ధూళిని తెగించి మాట్లాడుచున్నాను. ఆ పట్టణములో 10 మంది ఉన్న ఎడల, 40 మంది ఉన్న ఎడల, 30 మంది ఉన్న ఎడల నేను తెగించి మాట్లాడుతున్నా. నీ కుటుంబం రక్షించబడినంత మాత్రాన నువ్వు సంతోషించకూడదు. నీవు నేను క్రైస్తవుడు ప్రజాక్షేమము కొరకు ప్రార్థిస్తాడు, అధికారుల కొరకు ప్రార్థిస్తాడు, నాయకుల కొరకు ప్రార్థిస్తాడు, దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తాడు. క్రైస్తవ్యం ఉన్న చోట నాగరికత విరాజిల్లుతుంది. హానికరుడు కాదు, దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తాను. నేను నా ఇంటి వారు అనేది కాదు, నా దేశము కొరకు, ప్రపంచము కొరకు ప్రార్థించాలి. ఒకసారి ప్రపంచం ఇప్పుడు కన్నులెత్తు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, పేదరికములో కుళ్ళిపోతూ ఉన్నారు. నీ దగ్గర 4 దేశాలు ఉన్నాయి అంటే నువ్వు ధనవంతుల జాబితాలో ఉన్నట్లు. సరే, ప్రభును స్తుతించు, ప్రభును ఘనపరచు, ప్రభును మహిమపరచు పట్టుదలతో. లూకాసు వార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక ఆమె కుమారుడు చనిపోయి ఉంటే
బలహీనతతో ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి, అమ్మా రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు బయట యుక్తము కాదు కదా. నిజమే ప్రభువా, ఆ కుక్క పిల్లలు కూడా బతకాలి కదా. తన బిడ్డ రక్షణ కొరకు ఆమె ఎంత దీనంగా అడిగిందంటే అప్పుడు రక్షకుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఎల్లో నీ కుమారుడు బ్రతికి. నిజమే ప్రభువా, ఎంత తగ్గించుకుందండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం, 21, 22. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి తురుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమంటున్నాడు? 21వ వచనం, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టు జరిగిన దానిని మీరు చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో పడబోయేదుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు చేస్తాను కానీ నాకు అంత నమ్మకాలు లేవయ్యా, ఏదో పూర్జాలకు చెయ్యి అంటున్నాడు అయ్యప్ప. చూసారు, జ్వరం వచ్చిన వానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవిశ్వాసికి చూసారా, వాడు సందేహంలోనే ఉంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొద్దకు వచ్చువాడు తనకు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. సందేహించువాడు ఇక వాని జీవితంలో స్థిరత్వం ఉండదో, గాలి చేత రేపబడిన వాని వలె ఉంటాడు వాని ఆధ్యాత్మిక జీవితం. ఎందుకంటే వానికి ఎప్పుడూ సందేహాలే. బైబిల్ తరిచింటే కదా, బైబిల్ ధ్యానించింటే కదా, బైబిల్ను నమ్మింటే కదా ఆధ్యాత్మిక జీవితం. ప్రార్థన విసుకక ప్రార్థించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తాం కదా, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండునట్లు ఆయన వారికి ఉపమానం చేయాలి. ప్రార్థనలో ఏకభావముతో చేయాలి, ప్రార్థనలో నిరీక్షణతో చేయాలి. కనుక ప్రార్థనా సూత్రములు ప్రార్థన రహస్యముగా చేయాలి, ప్రార్థన స్పష్టముగా చేయాలి, ప్రార్థన పట్టుదలతో చేయాలి, ప్రార్థన విశ్వాసముతో చేయాలి, ప్రార్థన విసుగు చెందకుండా చేయాలి, ప్రార్థన ఒకే భావముతో చేయాలి, ప్రార్థన నిరీక్షణతో చేస్తే యేసు ప్రభువారు అన్నారు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సహోదరులారా, ఈ దినం శనివారము మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు
ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. డిఎస్సి కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. అందులో మరి సాగిబండ స్వర్ణ, అలాగే తులసి, జగదీష్, ఇంకా అనేకమైన పిల్లలు మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించండి. బత్తల దేవదాస్ కుమార్తె పరీక్షలు రాసింది, పెద్ద కుమార్తె, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి గతములో నీటి పరీక్షలు రాసిన దేవదాస్ యొక్క అక్క కుమార్తె, సతీష్ గారి కుమార్తె మరి పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. అనేకమైన పిల్లలు రాశారు. ఇంకా మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థన చేస్తుంది. పాల్ సిఏ ఎగ్జామ్ రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థించండి. రత్నకుమార్, భామమర్తి, కిరణ్ మరి కడప నిమ్స్లో ఉన్నాడు. ఈరోజే ఐసీలో నుండి బయటకు తీసుకొని వచ్చారు. భార్య పిల్లలు ఉన్నారు. మరి ఆయనకుంటున్న ప్రతి బలహీనత దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా, అలాగే కళావతి తల్లికి కూడా కంటి ఆపరేషన్ జరిగింది. దేవుడు ఆ గాయాలను ముట్టి స్పష్టంగా చూసినట్లుగా ప్రార్థన చేయండి. చిన్నబ్బాయి గారి కుమార్తె బెంగళూరులో దీప్తి మరి కానుపు కావాలి. దేవుడు సుఖమైన కానుపు ఇచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయండి. వారి అబ్బాయి విషయంలో, వివాహ విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఆసుపత్రి ఖాళీ నుండి మరి సిఎస్ఐ కాలనీ నుండి వచ్చిన సహోదరుల కొరకు, ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం.
నమ్మకంగా జీవించినట్టు
ఆమేన్. మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దయచి, కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అందులో బిషప్ రాజయ్య డ్యూటీలో ఉన్నారు. క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా, సంఘములో ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లల జీవితాలలో అద్భుతమైన సహాయమును మెడతాయించి, వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీకు పునదాయించి, రక్షించబడని పిల్లల కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వారు అనుదినము దేవుని వాక్యం వింటున్నారు. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వంటిది గనుక మీరే మీ కృపను దయచేయండి. అద్భుతమైన సహాయం దయచేయండి. రక్షించబడిన బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మీ కృపను దయచేయండి. గత వారములో మైనంపాడు, నైనా పెనుమాక, రేపల్లి, పెసరవాయిలో జరిగిన కూడికలు బట్టి ముగుస్తుంది. ఇదిగో సంఘము ప్రార్థన ద్వారా ప్రతి ప్రయాణాన్ని, ప్రతి స్థలములో మీ కుమారుని ఊరేగించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రం. ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమములో నడిపించి పాలు పొంది ప్రయాసపడిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘములో చేర్చబడిన ప్రతి వారిని దీవించండి. ప్రార్థనా పరులు లేపండి, పాటలు పాడు వారిని లేపండి, దేవుని వాక్యం ప్రకటించే వారిని లేపండి. అనేక స్థలాలలో వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించే వారిని కూడా మీరు లేవనెత్తమని ఆశిస్తున్నాము. రాబోయే దినాలలో చుట్టుపట్ల ప్రాంతాలలో చిన్న చిన్న సంఘాలు ప్రారంభించటం కూడా కృపను దయచేయండి. ప్రతి వారిలో ఆత్మల పట్ల భారము కలగచేయండి. ఇది ప్రభు పని, ఇది పరలోకపు పని. ఇక్కడ నేను ఎంత కష్టపడితే నాకు అక్కడ ప్రతిఫలము అని అనేకులలో ఆశ పుట్టించమని అడుగుతాను. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు ఈ ప్రదేశమంతా ఆత్మలతో నింపబడుటకు మీకు కృపను దయచేయండి. రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీకు దయచేయండి. మీ చిత్తమైతే వచ్చే నెలలో 2 దినాలు వాక్య ధ్యాన కూడికలు జరుగుటకు సహాయమును పెడతాయి. ఆ కూడికలు కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని అడుగుతారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. ఈ సెలవు దినాలలో పిల్లలు ఆయా ప్రదేశాలు, ప్రాంతాలు వెళుతున్నప్పుడు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి స్వామి. చాలామంది పిల్లలు యాత్రలకు, ఈతలకు వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు అవగాహన లేక. కనుక పిల్లలను మీరు సంరక్షించమని అడుగుతున్నారు. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తాం. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తాం. వదిన, కుమారుడు, కుమార్తె దీవించండి. అలాగే హేమావతి, ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రం. పిల్లలు మంచి ఫలితాలతో పాస్ అయ్యారు, దీవించండి.
డిఎస్సి కొరకు జగదీష్ సిద్ధపడుతూ ఉన్నాడు. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. రాత్రి కూడికలకు రాలేకపోతున్నాడు, కనికరించండి. వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయమును దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులను దీవించి మీరు మహిమ పొందండి. జాకోబు ఇంటి పని ప్రారంభించాడు, ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు. అద్భుతమైన సహాయమును దయచేయండి. గొరక ఓబులేస్ ఆయన భార్య పిల్లలు, ఓబయ్య ఆయన భార్య పిల్లలను దీవించండి. బత్తల దేవదానం అయిన భార్య, మునుస్వామి అయిన భార్య పిల్లలు, రంగా అయిన భార్య పిల్లలు దీవించి మీరు మహిమ పొందండి. కారు కూడా మీరు దీవించమని అడుగుతాం. సుప్రభువా, వంశీ కొరకే మేము ప్రార్థిస్తాం. పరివిధాలుగా హెచ్చరించినను రాలేకపోతున్నాడు, కనికరం చూపండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన తల్లిదండ్రులను, తోబుట్టులు కూడా దీవించండి. అలాగే ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. చేర్చుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, బాలస్వామి అక్కను బట్టి ఇస్సాకు శ్వేతాలను దీవించండి. వసంతరావు ఆయన భార్య పిల్లలను దీవించండి. మరేమేమో భర్త వారి సంతానమును మీరు దీవించండి. అలాగే ఇన్నయ్యను మీరు దీవించండి. టీ షాపును దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరు రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. రంగన్న అయిన భార్య పిల్లల తల్లిని దీవించండి. అబ్రామైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదు గారు పిల్లలకు వివాహ విషయాలలో మీ కృపను, మూగమ్మాయిని దీవించండి. దొరైస్వామి కృపమ్మ కుమారుని మీరు ఆశీర్వదించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సీఏ పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, ధాన్యము మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను, 6 నెలలకోసారి ట్రాక్టర్ కంతు కట్టున్నట్లుగా మీ కృపను, దొరైస్వామి యొక్క అన్న కుమార్తె వివాహము 23 లింగం దిన్నెల్లో జరుగుతూ ఉండగా నైనా ఆశ్చర్యకరంగా జరుగుటకు సహాయం దయచేయండి. 24 దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా ఓత్రమాల దిన్నెను కూడా మీరు ఆశీర్వదించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. భార్య భర్తలను దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి గంధం కుమారి భుజము నొప్పితో బాధపడుతూ ఉంది, షుగర్తో బాధపడుతూ ఉంది. కనికరం చూపండి. ఈ దినం డాక్టర్ని చూపించారు, సహాయమును బట్టి దయచేసి అనిపిస్తుంది. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య, వారి కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు ఆశిస్తున్నాము. ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వచ్చుట కూడా సహాయమును బట్టి దయచేయండి. అలాగే కృపాసుందరి జీవితంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. వివాహము చేసేంత సంపద, ఆస్తి మా ఇద్దరు లేదు, కానీ మీరు మాతో ఉన్నారు. మీ ఐశ్వర్యములో ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్నారు. ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వరుణ్ణి అనుగ్రహించండి. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. యేసయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్ద కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. మరో కుమార్తె కుమారుని కూడా దీవించి మీరు మహిమ పొందండి. దారా రవి, మరియమ్మ కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. దివ్య ట్రైనింగ్ ముగించుకుంది. రాబోయే దినాలలో ఒక చిన్నపాటి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. కిషోర్ కూడా దీవించండి. యవన పిల్లలు ముఖ్యంగా దేవుని మందిరంలో ఉండుటకు, ప్రతి కూడికకు వచ్చుటకు కూడా సహాయమును మీరు దయచేయండి. మరియమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. భర్త కొంత హింస పెడుతున్నాడు,
దేవా కనికరం చూపండి, అద్భుతమైన సహాయమును బట్టి దయచేయండి. ఫారెస్ట్ రవికుమార్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. కడవకొల్ల ఏసన్న ఆయన భార్య వారి కుటుంబ సభ్యులను దీవించండి. గంధం జయపల్లి గారు ఆయన భార్య వారి కుటుంబ సభ్యులను దీవించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి ఆంటీ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారులను దీవించండి. గుంటూరు జిల్లా సంఘాలను బలపరచండి. అలాగే నంద్యాల జిల్లా, కడప, కర్నూలు నైనా దీవించండి. నైనా కొండూరు, పెసరవాయి మీరు బలపరచమని అడుగుతున్నాను. చాపరాల్లా మీరు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. సాగిబండ శాంతమ్మ వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. జిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెల యొక్క వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మానవ తప్పిదం వలన బిషప్ నష్టపోయాడు, మీ కృపను దయచేయండి. దేవా ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, అలాగే మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. యుద్ధ వాతావరణంలో ఉన్నాం అయ్యా, మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. కళా తమ్మునికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తల్లికి కంటి ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. రత్నం తల్లిదండ్రులు, తోబుట్టులు కూడా దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. రాత్రి ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.